హీరో మంచు మనోజ్ తాజాగా బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. ఆయన కాలికి గాయం కావడంతో వైద్యులు మనోజ్కి పరీక్షలు నిర్వహించారు. అయితే మనోజ్ వెంట ఆయన సతీమణి భూమా మౌనికారెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసి మీడియా అక్కడికి ముందే చేరుకుంది. అసలు ఏమైంది, గాయం ఎందుకైంది అంటూ మీడియా పలు ప్రశ్నలు అడిగినా మనోజ్ మౌనిక మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. అసలు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయం దాడి అంటూ వార్తలు. ఇక ఈ రోజు ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంది. ఆస్తుల విషయంలో మోహన్ బాబు తనయుడు మనోజ్ మధ్య గొడవలు జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలొచ్చాయి. అంతేకాకుండా మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్తో కంప్లైంట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ మోహన్ బాబు కుటుంబం రియాక్ట్ అయింది. కానీ తాజాగా మనోజ్ కాలి గాయంతో ఆసుపత్రికి రావడంతో కంప్లైంట్ విషయం నిజమేమోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే మోహన్ బాబు మంచు మనోజ్లు పరస్పరం ఒకరిపై ఒకరు డైల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు కూడా తెలియజేశారు. స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికి సూచించినట్లు పోలీసులు మీడియాకి తెలిపారు. ఆసుపత్రిలో మంచు మనోజ్ నడవలేని స్థితిలో వీడియో వైరల్. మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు వార్తలో నిలవడం కొత్తేం కాదు. గతంలో మంచు విష్ణు మనోజ్ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి విష్ణు అరుస్తున్న వీడియో కూడా ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లిలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. తమ్ముడి పెళ్లిలో మంచు విష్ణు అంటి ముట్టనట్లు వ్యవహరించారు. ఏదో పెళ్లికి గెస్ట్గా వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయారు. కానీ మంచు లక్ష్మి మాత్రం దగ్గరుండి పెళ్లి వ్యవహారమంతా చూసుకున్నారు. అప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వస్తే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య వివాదం నెలకొంది అంటూ రావడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరి ఈ తాజా వివాదంపై మంచు మనోజ్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి. మోహన్ బాబు పిఆర్ మాత్రం అసలు అలాంటి గొడవ ఏం జరగలేదని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ మీడియాకు చెప్పారు. కానీ తీరా చూస్తే మనోజ్ ఆసుపత్రికొచ్చారు.